హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. 'హరిహర వీరమల్లు' జూలై 24 ఈ రోజు రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా అవాంతరాలొచ్చినప్పటికీ, చాలా టైం తీసుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు గావచ్చు, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఈ సినిమా రావడంతో అభిమానేతరులు కూడా ఈ సినిమా వైపు చాలా ఆసక్తిగా ఎదురు జూసారు. సో, కొంత హిందుత్వ వాదం ఉండబోతుందా? ఇదంతా కూడా నడుస్తా ఉంది. గత శనివారమే దీని మీద మనం చర్చ చేసాం 'సూర్యప్రకాష్' గారితోను, 'భరద్వాజ' గారితో. సో, ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? పాజిటివ్స్, నెగెటివ్స్ దాంతో పాటు కొంత రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి, కొంత ఏమన్నా భావజాలం ఏమన్నా కనిపించిందా? పవన్ కళ్యాణ్ కొత్తగా తీసుకున్న హిందుత్వ, నేను సనాతన ధర్మ పరిరక్షకుడినని చాలా సార్లు చెప్పుకున్నారు గాబట్టి, ఎక్కడైనా అలా అనిపించిందా? లేకపోతే సినిమా సినిమాగానే చూడాలి అన్న స్టాండ్‌కే 'సూర్యప్రకాష్' గారు నిలబడబోతున్నారా ఈ రోజు కూడా అన్న విషయాలపై ఈ రోజు 'సూర్యప్రకాష్ జోషిలా' గారితో చర్చిద్దాం. 'సూర్యప్రకాష్ జోషిలా' గారు అందరికీ సుపరిచితులే. ముఖ్యంగా ఫెడరల్ తెలంగాణ వీక్షకులకి సినీ స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా చేస్తూ ఉన్నారు. సినిమా గురించి రివ్యూస్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి అప్డేట్‌ని కూడా ఫెడరల్ తెలంగాణ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రాస్తూ ఉంటారు. సో, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ 'సూర్యప్రకాష్' గారు. థ్యాంక్ యూ అండి. సో, ఈరోజు మీరు మార్నింగ్ 8:30 షో చూసారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంత 'హరిహర వీరమల్లు' అట్మాస్ఫియర్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలోకి రివ్యూ గురించి తర్వాత వెళ్దాం. ఎలా అనిపించింది? అంటే చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు సినిమాల్లోకి. చాలా డిజాస్టర్స్, ఫ్లాప్స్ తర్వాత డిప్యూటీ సీఎం అన్నది ఇప్పుడు యాడెడ్ ట్యాగ్ కాబట్టి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉండింది ఫస్ట్ డే? షోస్ ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యాయో తెలీదు గానీ, మీరైతే 8:30కి ఆ బజ్ ఎలా ఉంది? మీరెక్కడ చూసారు? మీరు రోజు సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్‌గా వాటికి, వీటికి మిగిలిన పెద్ద హీరోలతో పవన్ కళ్యాణే చాలా సార్లు చెప్పారు. మిగిలిన పెద్ద హీరోలతో సమానంగా, ప్రభాస్‌తో సమానంగా, వీళ్ళతో సమానంగా నా సినిమాలు కలెక్ట్ చెయ్యవు అని ఆయనే అన్నారు. ఈ నేపథ్యంలో ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ మూవ్‌మెంట్స్ వీటి గురించి ఫస్ట్ మాట్లాడండి. మీరు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సినిమా లానే ఉంది. ఫస్ట్ థింగ్ మీరు ముందే ప్రిపేర్ చేశారు. ఒక స్టాండ్‌కి తీసుకోమని ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్టుగా చెప్పారు. తీసుకోమని కాదు, మీరు చెప్పారు. నేను సినిమా అంటే సినిమాగానే చూస్తాను. మిగిలిన విషయాలు మీరు అంటే నేను ఫస్ట్ రివ్యూలోకి ఎలాగో వెళ్తాము. కానీ 'హరిహర వీరమల్లు' కాబట్టి ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మీరు అన్నీ చూసారు. 'హరిహర వీరమల్లు' చూసారు. సో, సినిమా మంచి చెడు గురించి అప్పుడే వెళ్ళొద్దు. నేను అంటుంది ఆ థియేటర్ బజ్, ఆ ఎక్సైట్‌మెంట్, ఆ అడ్రినలిన్ రష్ చాలా హడావుడిగా తొక్కిసలాటగా ఉన్న దాని గురించి మాట్లాడండి. మీరు చూసిన థియేటర్ గురించి కూడా నేను వెళ్ళేప్పటికి 4 షోలు అయిపోయాయండి. అంటే ఓకే. అక్కడ మల్టీప్లెక్స్ 2 థియేటర్లున్న అది కాంప్లెక్స్ అది. అంటే 4 షోలు ఆల్రెడీ అయిపోయాయి. అంటే జనాలు చాలా బాగా చూసేసారు. నేను వచ్చేటప్పటికి జనం విపరీతంగా జెండాలు పట్టుకొని, జనసేన జెండాలు పట్టుకొని జనాలు మంచి ఉత్సాహంగా బయటకొస్తున్నారు. నేను లోపలికెళ్తున్నాను. అంటే మంచి హుషారుగా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాంట్లో ఎక్కువ శాతం ఉండుండొచ్చు. ఆ వాతావరణం అయితే మటుకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎందుకంటే నాకసలు నేను 2 గంటలకి చాలా సార్లు వెళ్ళాను. పవన్ కళ్యాణ్ సినిమాలకి వెళ్ళి జనాలు హారతలు పడుతుంటే షోకి 'వకీల్ సాబ్‌కి' హైదరాబాద్‌లో భ్రమరాంబ థియేటర్ అనుకుంట ఇట్ మే బీ. జనాలు నాకు భయమేసేది. తెర మీద ఎక్కడ పడుతుందో వీళ్ళు హారత పడుతున్నారని చెప్పి. ఆ! అంటే నాలాంటి వాళ్ళు భయస్థులుంటారు కదా! అనిపించేది. అంటే ఆ స్థాయిలో వాళ్ళ అభిమానం ఉంది. వాళ్ళు కూడా అది మళ్ళీ కనిపించిందండి. అదేం వాళ్ళేం తగ్గలేదు. తగ్గేదేలే అని తిరుగుతున్నారు. వాళ్ళేమి ప్రాబ్లమ్ ఏం లేదండి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా పెరిగే ఉంటారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. అది. సో, ఈ సినిమాలోకి వెళ్దాము 'సూర్యప్రకాష్' గారు. ఆ! పవన్ కళ్యాణ్ 5 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న కాన్సెప్ట్ ఇది. అవునండి. హిస్టారికల్ ఫిక్షన్ అన్నది, హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఇవన్నీ గూడా ఓటీటీలో అన్ని చెప్పి ఆల్‌మోస్ట్ ఆల్ 'మోహన్ లాల్' నటించారు. చాలా మంది మలయాళ యాక్టర్స్ నటించారు. మమ్ముట్టి సో, ఒక వరల్డ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇట్స్ నాట్ వెరీ న్యూ కాన్సెప్ట్‌లా లేదు. సో, 5 ఇయర్స్ డిలే చేసిన తర్వాత కొత్తగా అనిపించిందా? ఏదో అప్పుడు రాసినప్పుడు ఏదో డైరెక్టర్ అనుకుని ఉంటారు కదా! క్రిష్‌ని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని. సో, ఈ 5 ఇయర్స్ లాగ్ ఇది 5 ఇయర్స్ ముందొచ్చుంటే ఎలా ఉండేది? ఇప్పుడొచ్చుంటే ఎలా ఉందన్న కంపారిజన్ మీకుంటుంది. ఎందుకంటే 5 ఇయర్స్ మూవీస్ అన్ని మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి. ఆ పరంగా చూస్తే ఎక్కడైనా అయ్యా ఇది కొంచెం ఔట్‌డేటెడ్‌గా అనిపించిందా? లేదు రెలెవెంట్ గానే అనిపించిందా? అంటే ఒక హాలీవుడ్ డైరెక్టరు ఒకాయన ఓ మాట చెప్తారండి. హిస్టారికల్ సినిమాల గురించి, హిస్టారికల్ ఫిక్షన్ ఫిల్మ్స్ గురించి. వాటిలతో సుఖం ఉంటుంటా. ఏంటంటే, ఆ సినిమాలు హిస్టారికల్ ఏంటంటే పాతకాలం పీరియడ్‌ని ప్రతిబింబిస్తాయి కాబట్టి మీకు తెర మీద పాతకాలం కనపడినా పెద్ద మనకేమి అనిపిస్తది. నిజంగా వాళ్ళు కావాలని పెట్టారేమో అనుకుంటారు. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? అర్థమైంది. అది ఎప్పుడు పెట్టినా సరే అడ్వాంటేజ్ మనకేమనుకుంటామంటే దాంట్లో కొంచెం పాతకాలం ప్రతిబింబించినా వాళ్ళు సినిమా కోసం తీసుకున్న జాగ్రత్త ఏమో అని మనం అనుకుంటామండి. అంటే అది 'సూర్యప్రకాష్' గారు ఇక్కడ ఇంకొక అంటే అది విషయం. వాడు సెటైర్‌గా అన్నా నిజంగా నాకొకసారి నిజమే అనిపిస్తుంది ఆ మాట. అలాగే ఈ సినిమా కూడా
ఆ హిస్టారికల్ ఫిక్షన్ అదే గనక 5 ఏళ్ల క్రితం మామూలు సోషల్ మూవీ అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా 'ఏంట్రా బాబు! ఈ సినిమాలో ఉందనేది. ఎందుకంటే చాలా మార్పు చివరి డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి అన్ని మార్పులొచ్చేసాయండి బయట. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం హిస్టారికల్ సినిమాకి ఇప్పటికి పెద్ద మార్పు రావడానికి ఏం లేదండి. ఎందుకంటే ఫిక్షన్ అప్పుడు 5 ఏళ్ల క్రితమే ఫిక్షన్. ఇప్పటికి అదే ఫిక్షన్ కాబట్టి నాకేం మార్పు కనపడలా. అంటే 'సూర్యప్రకాష్' గారు అలా కాదు. ఆ యాంగిల్ ఒకటి. టైం హ్మ్. ప్రకారం దానికి అడ్వాంటేజ్ ఉందని ఒప్పుకుందాం. హ్మ్. కానీ ఈ టైమ్ పీరియడ్‌లో చాలా అలాంటి సినిమాలే చూసినప్పుడు ప్రేక్షకులు కొత్తగా అనిపించకపోవచ్చు గదా! హ్మ్. అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ నంబర్ హ్మ్. ఆఫ్ మూవీస్ వచ్చేసాయనుకోండి, హ్మ్. కొంత కొత్తదనం ఫీల్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చుగా. అది ఔట్‌డేటెడ్ కాకపోయినా. ఆ ఛాన్స్ దీనికి లేదా? అసలు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న గొప్పతనమే అదండి. ఏంటంటే, మీరు థియేటర్‌లోకెళ్ళి ఆ చీకటి గదిలో కూర్చోగానే మన పాత మెమోరీస్ అన్ని వెనక్కెళ్ళిపోతాయి. మనం చూస్తున్నది గనక వాడు ఎంగేజ్ చేయగలిగితే గనక, మనం ఆ సినిమానే చూస్తాం. లేకపోతే గనక సినిమా పుట్టిన దరిదాపు ఈ 100 ఏళ్లలోనూ హీరో హీరోయిన్‌ని ప్రేమిస్తుంది, విలన్‌నే సావగొడతాడనే కాన్సెప్టే రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో మనం థియేటర్‌లో సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి బయటకొచ్చేసేయాలండి. ఎందుకు రామంటే, మనం ఎప్పటికప్పుడు దాన్ని కొత్త ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. అలాగే అందులో ఇంకోటేంటంటే, హిస్టారికల్ ఫిక్షన్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ చేశారు. హ్మ్. అదొకటి. కాబట్టి అది కొత్తగానే ఓకే. అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్. దాంట్లో పెద్ద మార్పేం లేదు. 'మోహన్ లాల్' ఏదో ఓ సినిమా చేసాడు. లేపోతే అనగా ఇంకోళ్ళు ఎవరో చేసారు. ఎప్పుడో 'భైరవ దీపం' వచ్చింది. లేపోతే ఇంకోటేదో వచ్చింది. వాటిలతో మనం దీనికి దానికి ఏం గుర్తురాదండి థియేటర్‌లో కూర్చున్నప్పుడు. గుర్తొచ్చిందంటే అవన్నీ గుర్తు చేసుకుంటూ మనం థియేటర్‌లో కూర్చున్నామంటే సినిమా మనం చూడట్లేదనమాట అండి అర్థం. అంత బోర్ కొడుతుందని అర్థం. ఓకే. అదండి. 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటి చెప్పండి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమా జర్నీని మనం చూస్తే వన్ హ్మ్. మ్యాన్ షో ఎక్కువ కనిపిస్తా ఉంటది. 'వకీల్ సాబ్‌లో' అవునండి. కూడా 'పింక్' సినిమా చూసుకుంటే దాని ఒరిజినాలిటీ కంప్లీట్‌గా మిస్ అయిన ఫీలింగ్ మనకు 'వకీల్ సాబ్‌లో' కనిపిస్తుంది. 'గబ్బర్ సింగ్' ఏ సినిమా అయినా సరే. హ్మ్. హ్మ్. ఆహ్, ఈ 'హరిహర వీరమల్లు' అనేది టైటిల్ క్యారెక్టర్ సినిమా కాబట్టి ఆ టైటిల్‌లో హ్మ్. తెలుస్తుంది. ఇది కూడా వన్ మ్యాన్ షోనా? లేకపోతే బాబీ డియోల్ వీళ్ళకి కూడా మిగిలిన యాక్టర్స్ కూడా అంతే స్కోప్ ఉందా ఈ సినిమాలో? పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అండి. వన్ మ్యాన్ షో కాకపోతే అసలు చూడను కూడా చూడలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ కోసమే ఎళ్తాం. 100% అది. నేనేదో 'హరిహర వీరమల్లు' నేదో ఫిక్షన్ కథ చూడడానికి బయలుదేరాల. నేనంటే నాలాంటి వాళ్ళు చాలా మందుంటారు. ఎవరైనా సరే అది వన్ మ్యాన్ షోకి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ లేకపోతే 'ప్రభాస్' గాని, పవన్ కళ్యాణ్ గాని, బాలకృష్ణ గారు లాంటి స్టార్స్ సినిమాకెళ్ళినప్పుడు అది వన్ మ్యాన్ షో కాకుండా అందరికి పంచుతున్నారనుకోండి అది చూడలేమండి ఆ సినిమాని. అలాగే ఈ సినిమా కూడా ఆ డైరెక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏది వన్ మ్యాన్ షో కిందే చేశాడు. అది మైనస్ కాదు. ఓ రకంగా ప్లస్సే స్టార్ సినిమాలకి. సో, ఈ సినిమాలకి ప్లస్సులు చెప్పండి. మైనస్సులు చెప్పండి. హ్మ్. ప్లస్ 2 పవన్ కళ్యాణ్ అసలు ముందు హిస్టారికల్ ఫిక్షన్ చేయడం అనేది నేనసలా ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది నాకు ఆ పాయింట్ దగ్గరండి. అంటే ఆయనెప్పుడు కూడా మన రెగ్యులర్ ఓ హీరో ఉంటాడు, హీరోయిన్ ప్రేమిస్తాడు లేపోతే గనక ఇ ఇ ఇలాంటి కథలే ఉంటాయి 99% అలాంటిది మొట్టమొదటిసారి ఓ ఫిక్షన్ కథ చేశారు. అది హిస్టారికల్ ఫిక్షన్ అది నాకు నచ్చింది ఫస్ట్ థింగ్. ఆ పీరియడ్ లుక్ అది రావటం. సెకండ్ థింగ్ ఏంట్రా అంటే ఈ సినిమాలోను దాన్నేమంటారంటే, కొత్త రకమైన ఫైట్స్ అవి కొంచెం కొత్తగా ఈ కుస్తీ పోటీలని అవన్నీ కొత్తగా ప్రయత్నం చేశారు. అంటే హిస్టారికల్ ఫిక్షన్ రావడం వల్ల మనకు కలిగిందది. బందర్ ఫోర్ట్‌ని చూపెట్టడం ఇలాంటివన్నీ మనం చూడలేం. మనం విడిగా అయితే చూడలేం. అప్పట్లో బందర్ ఫోర్ట్ ఎలా ఉంటుందా అనేది. అంటే సినిమాలో భాగంగా వాళ్ళు పెట్టినా కూడా, మనం ఓ రకం నుంచి బయటకొచ్చి చూస్తే గనక అటువంటి కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు ఈ సినిమా ఇచ్చిందండి. మీరు మైనస్‌లు దగ్గరికొస్తే, నాకు పెద్ద మైనస్ ఈ సినిమాలో ఏంట్రా అంటే గనక సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్‌లో హ్మ్. ఏం జరిగినట్టు అనిపించలేదు. అలాగే క్లైమాక్స్ దగ్గరకొచ్చేప్పటికి ఇది అంటే సెకండ్ పార్ట్ ఉండటం మూలంగా దాన్ని ఏదో రకంగా ముగిచ్చేయాలి ఇక్కడితోటి అంటే సడెన్ బ్రేకు. అంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్న బండి హఠాత్తుగా బ్రేకేసామనుకో మనం పడిపోతాం. అందులోంచి దాని నుంచి సడెన్ బ్రేక్ అంటే మనం ప్రిపేర్ అయ్యి ఉండం. అలాగే ఈ సినిమా హఠాత్తుగా ఆగిపోయిన ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఓకే. ఒక క్లైమాక్స్. కంప్లీట్ అయిన ఫీలింగ్ ఆ! రాలేదు. అంటే ఇప్పుడు సినిమాకి ఒక క్లైమాక్స్ అనేది గనక నిండుతనంగా ఉంటే గనక, బావుంటే గనక, ఒక అద్భుతంగా ఉంటే గనక సినిమా బావుందని రిపోర్టొస్తాయి. అంటే అప్పటిదాకా చూసిందంత ఒక ఎత్తు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బావుంటే గనక ఒక అద్భుతం అనిపిస్తుంది. నాకు ఈ సినిమా నాకే కాదు చాలా మందికి కూడా అనిపించింది ఏంట్రా అంటే, క్లైమాక్స్‌లో వాళ్ళు సెకండ్ పార్ట్ కోసం ఆ కథ అంతా మిగతాదంతా దయచేసి హఠాత్తుగా ఆప్ చేసేసారు. అంటే కట్ చేసినట్టు చేశారు. దాంతోటి నాకు ఫీల్ రాలా. అంటే ఏం చూసినట్టు అనిపించలే బయటకొచ్చేప్పటికి. అది నాకు ప్రధానమైనటువంటి పెద్ద మైనస్‌గా అనిపించిందండి. రెండోదేంట్రా అంటే గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇంకోటి 5 ఏళ్ల క్రితం అయ్యుంటే గనక గ్రాఫిక్స్ ఆ కాలానికి సరిపోయేవేమో గానీ, మీరిప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ దగ్గరికొస్తా. హ్మ్. ఏంటంటే, ఇన్ని సినిమాలు చూసాం బ్రెయిన్‌లో. కథలు గుర్తుండవేమో గానీ, ఆ గ్రాఫిక్స్ ఆ కళ్ళకి అలవాటు పడిపోయాయండి. అవన్నీ చూసిన తర్వాత, ఈ సినిమా ఏంట్రా ఇది కొంచెం నాసిరకంగా ఉంది గ్రాఫిక్స్ అనేది అనే ఫీలు ఖచ్చితంగా అయితే వస్తుందండి అది. అది సీజీ వర్క్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందేమో. ఇంకోటేంటంటే 5 ఏళ్ల గ్యాప్‌లోకొచ్చేప్పటికి రకరకాల మార్పులు చేసుకున్నా. బయట సొసైటీలో మార్పులు చేసుకున్నా, పవన్ కళ్యాణ్ లైఫ్‌లోనూ చాలా మార్పులు చేసుకున్నా, చూసే మనలోనూ చాలా మార్పులు చేసుకున్నాయి.
వాటిలతోటి ఆ సినిమా మీద అవన్నీ కొంత ఇంపాక్ట్ అవుతాయి గనక తెలియకుండా పడిపోయిందండి అది. అవి కొంచెం ఇబ్బందిగా కలిగించేయండి. అంటే సినిమా కథ కింద కాకుండా మనం వాటిల నుంచి ఆయన డిప్యూటీ సీఎం కాకపోతే గనక మీరన్నట్టుగా ఓ రకంగా చూద్దుమేమో సినిమాని. హ్మ్. ఖచ్చితంగా ఆయన తెలియకుండా యాంగిల్ మన బ్రెయిన్‌లో కొంత మనం ఎంత సినిమానే చూడాలని మనం ఒప్పుకున్నా కూడా కొంతైతే గనక అది పడుతుందండి. అటువంటివన్నీ కొంచెం ఇబ్బంది పెట్టాయి. అదండి దానికి మైనస్‌లు నాకనిపించింది. అంటే 'పవన్ కళ్యాణ్' ప్రీవియస్ సినిమాల కంటే ఈ అడ్వెంచర్ అంటే 'పవన్ కళ్యాణ్' అంటే కొంత కలెక్షన్స్ ఒస్తాయి. హైయెస్ట్ హ్మ్. బాగా అంటే ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళకి బేసిక్ కలెక్షన్స్ ఒక గ్యారంటీగా మనం అనుకుంటాం గాబట్టి, హ్మ్. ప్రీవియస్ 'పవన్ కళ్యాణ్' సినిమాలతో పోలిస్తే అదే స్టైల్‌లో 'పవన్ కళ్యాణ్' యాక్టింగ్ ఉందా? అంటే ఆయన యాక్టింగ్ అనంగానే మనకు తెలిసిపోద్ది. లేకపోతే ఈ సినిమా కోసం కొంత కసరత్తు చేసినట్టి యాక్టింగ్‌లో వేరియేషన్స్ ఏమన్నా కనిపించాయా? ఏవంటే లేకపోతే అదే హ్మ్. చెప్పండి. నిన్నున్నట్టు ఇవాళ మనమే ఉండం. ఎవరైనా సరే హ్మ్. ఖచ్చితంగా మార్పయితే ఉంటుందండి. కసరత్తు చేశారంటే మరి హీరోస్‌లో ఎక్కడ కసరత్తు కనిపించట్లేదు గదా! 'సూర్యప్రకాష్' అంటే గారు. కమర్షియల్ సినిమాలు ఎక్కడ అదే కనిపించట్లేదు చెప్తున్నాను. హీరోలు. అక్కడికే హ్మ్. చెప్తున్నాను నేను. అసలు దీంట్లో హ్మ్. కసరత్తు చేసేంత దాంట్లో సీన్‌లేమి మామూలుగానే ఎళ్ళిపోయినాయండి. హిస్టారికల్ గదా! అంటే ప్రత్యేకంగా హిస్టారికల్. పనిగట్టు అంటే కథ హిస్టారికల్ అయ్యుండొచ్చు గానీ, హ్మ్. దాంట్లో ప్రత్యేకంగా కసరత్తు చేసేంత సన్నివేశాలైతేను ప్రత్యేకంగా లేవండి. 'పవన్ కళ్యాణ్' గతంలో ఏవైతే చేశారో వాటిల్లో కొంచెం అటు ఇటులో అలాంటి సీన్‌లే వీళ్ళు దీంట్లో పెట్టుకున్నారు. కాబట్టి పెద్ద తేడా ఆ యాంగిల్‌లో అయితే తేడా ఏం లేదండి మీరు చెప్పినట్టుగా. అదే నటనుంది. కాపోతే ఏంటంటే, హ్మ్. మన సోషల్ సినిమాల్లో చెప్పినట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ అవి ఇక్కడ ఇవ్వటం కుదరదు. ఇక్కడ కొద్దిగా ఆ గంభీరత అది ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. యూజువల్‌గా మనకి 'ఎన్టీఆర్' తర్వాత మన తెలుగు హ్మ్. రాష్ట్రాల్లో ఒక హ్మ్. నటుడు హ్మ్. అంటే కొంచెం టాప్ మోస్ట్ పొలిటికల్ పొజిషన్‌లో ఉన్నారు అంటే గేమ్ చేంజర్ హ్మ్. అంటే 'పవన్ కళ్యాణే.' నో డౌట్ హ్మ్. అబౌట్ ఇట్. కానీ 'ఎన్టీఆర్' గారితో పోల్చుకుంటే 'ఎన్టీఆర్' గారు ఏ సినిమా చేసినా సరే, ఈవెన్ పొలిటీషియన్ అయినాక చేసినా సరే, ఆయన హైయెస్ట్ కలెక్షన్ ఉండేది ఎప్పుడు. అట్‌లీస్ట్ ఆ హ్మ్. పాలిటిక్స్ అనేది ఎంతో కొంత ఎడ్జిస్తది. కానీ హైదరాబాద్‌లో హైయెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన వాటిలో చూస్తే 'పవన్ హ్మ్. కళ్యాణ్' ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి హిస్టారికల్ ఈవెన్ 'కల్కి' కూడా 'ప్రభాస్' అంతకుముందు హ్మ్. ఏం చేయలేదు హిస్టారికల్. ఫస్ట్ చేస్తే అది హ్మ్. అవును. హైయెస్ట్ కలెక్షన్. ఇప్పటికి కూడా 'కల్కిని' కొట్టింది ఏదీ లేదు. సో, హ్మ్. కానీ 'హరిహర వీరమల్లు' మాత్రం ఎయిత్ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ 'కల్కి' ఉంది. నెక్స్ట్ 'దేవరా' ఉంది. నెక్స్ట్ 'పుష్ప 2', 'ఆర్ఆర్ఆర్', 'గుంటూరు కారం', 'సలార్', ఆఖరికి 'గేమ్ చేంజర్' కూడా దీనికన్నా ముందుంది. ఇది హ్మ్. ఎయిత్ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ డే హ్మ్. కలెక్షన్ బ్రేకింగ్స్‌లో. సో, హ్మ్. దీన్ని మనము ఎలా చూడొచ్చు? అంటే 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఏం పెరగలేదు. పొలిటికల్ ఫాలోవర్స్ వేరు. దీన్ని ఈ రెండిటిని విడదీసి చూడాలా? లేకపోతే అంతకు ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా దీనిలో కంటిన్యూ అవుతున్నారని చూడాలా? ఒక జనరల్ పర్సెప్షన్ ఆయన అంటే ఇది పొలిటీషియన్‌గా. ఫస్ట్ అంటే మామూలుగా అడుగుతున్నాను. ఈ ఫస్ట్ డే కలెక్షన్సా? అడ్వాన్సా అండి ఇవి? అడ్వాన్స్ బుకింగ్సా? అడ్వాన్స్ ఓకే. బుకింగే మనకి ఆల్‌మోస్ట్ ఆల్ తేల్చేస్తాయి గదా! హ్మ్. సినిమా బావుంటే అద్భుతం అయితే పర్వాలేదు. అద్భుతం కాకపోతే అవి కూడా రావు గదా! హ్మ్. అడ్వాన్స్ ఫస్ట్ బుకింగ్‌లోనే 8 పొజిషన్‌లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్ రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే, హీరో క్రేజు, నెక్స్ట్ ఆ ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడం అండి. ఎందుకంటే హ్మ్. సినిమా అప్పుడు ఇంకా చూసుండరు బుక్ చేయడానికి. ఫస్ట్ హ్మ్. డే కలెక్షన్ అనేప్పుడు మార్నింగ్ షో టాక్ వస్తుంది. యూఎస్ హ్మ్. టాక్ వస్తుంది. వీటిలన్నిటిని బేస్ చేసుకొని ఆ రోజు కలెక్షన్ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ నిజానికి రాలేదు మనకు. ఎందుకంటే ఇంకా షోలు అవ్వలేదు కదా! రోజే పూర్తి అవ్వలేదు. అడ్వాన్స్‌డే. ఇది అడ్వాన్స్ బుకింగ్ దాకానే. ఫస్ట్ హ్మ్. వాటి అడ్వాన్స్ బుకింగ్ దీనికి తేడా దగ్గరికొస్తే గనక ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనికి అనుకున్న స్థాయిలో బజ్ రాలేదండి. దానికి కారణం 5 ఏళ్ళు అయిన సినిమా మీద 5 ఏళ్ల మట్టి 'హరిహర వీరమల్లు' మనం వింటూనే ఉన్నాం. రిలీజ్ హ్మ్. అయ్యేదాకా మనకి సినిమా మీద అనుమానంగానే ఉంది. దాని హ్మ్. మీద పెద్ద బజ్ అయితే లేదు. ఇంకోటేంటంటే అనుకున్న స్థాయిలో ట్రైలర్ క్లిక్ అవ్వలేదండి. అంటే 'పవన్ కళ్యాణ్' సినిమాకి రావాల్సిన ట్రైలర్‌కి రావాల్సినంత ఊపు అయితే రాలేదండి. హ్మ్. వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ బుకింగ్స్ మీద పడుతుందండి. ఇప్పుడు 'ఓజీ' సినిమాకి నెక్స్ట్ రాబోయే 'ఓజీ' సినిమాకి గాని, ఇంకోటి గాని వాటిలకి ఎక్కువ బజ్ ఉంది విచిత్రంగా. ఈ సినిమా కన్నా కూడా. ఓకే. హ్మ్. ఈ సినిమాకి 5 ఏళ్ల గ్యాప్ అయ్యుండొచ్చు. లేపోతే గనక రకరకాల కారణాలతో దీనికైతే బజ్ లేదండి. బజ్ లేని సినిమాకి మనం అడ్వాన్స్ బుకింగ్ ఎక్స్‌పెక్ట్ చేయలేమండి అది. హ్మ్. కాబట్టి దాంట్లో విచిత్రము లేదు, షాక్ అయ్యే విషయం లేదు. మామూలు రొటీన్ విషయమే అది. ఏది దానికి మామూలు అడ్వాన్స్ రొటీన్. బుకింగ్ అంతే ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. బజ్ లేదు కాబట్టి. బస్‌లే. ఇకపోతే సాంగ్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? సాంగ్స్, హీరోయిన్ ప్రెజెంటేషను, నిజానికి హిస్టారికల్ సినిమాల పాటలు అంటే సాంగ్స్ ఏం గొప్పగా లేవండి. 'కీరవాణి' గారు 'రాజమౌళి' గారి సినిమాలకిచ్చినట్టుగా ఎందుకునో వేరే వాళ్ళ సినిమాలకి ఇవ్వట్లేదనే కంప్లెయింట్ ఉంది. అది నిజం అనిపించింది ఇంకొకసారి. అది. గొప్పగా లేవు. హీరోయిన్ అంటారా? హీరోయిన్ గురించి దీంట్లో చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే పాపం ఆ అమ్మాయి అసలు కనపడేదే చాలా తక్కువ. ఆ అమ్మాయి 'మెరుపులో' ఏదో సినిమాలో అంటుంటాడు. ఆ మెరుపుతేగా ఒకసారి ఇలా వచ్చి ఎళ్ళిపోంటారు 'రాజశేఖర్' సినిమాలో అనుకుంటా. 'సింహరాజు.' ఆ! 'సింహరాజు' సినిమా. ఆ! హ్మ్. అలాగా ఇందులో ఆ అమ్మాయి అప్పుడప్పుడు హఠాత్తుగా అలా వచ్చి ఎళ్ళిపోతూ ఉంటుందన్నమాట మెరుపు తీగలాగా.
పెద్దది ఆ అమ్మాయిని ఆపి ఆ అమ్మాయి మీద అంత లేదండి. అంత సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమానే. అటు ఔరంగజేబు గాని, ఇటు హరిహర వీరమల్లుకి మధ్య జరిగే కథ కింద చూపెట్టారు. ఓ రకంగా అది లక్ కూడా. ఎందుకంటే మళ్ళీ మధ్యలో హీరోయిన్‌తో పాటలు, రొమాన్స్ పాటలు ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారనుకోండి అసలు భరించలేకపోతాం మనం. అసలు భరించలేము. ఎందుకంటే ఈ కథలో భరించలేము అది. హ్మ్. ఆ విషయంలో ఇంకొకటి డైరెక్టర్ చాలా తెలివిగా ఆలోచించారు. డైరెక్టర్ చాలా జాగ్రత్తగానే ఉన్నారంటారు. హ్మ్. ఇకపోతే 'బాబీ డియోల్' 'యానిమల్' సినిమాలో చాలా బీస్ట్ లానే యాక్ట్ చేశారాయన. ఈ అవునండి. సినిమాలో పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టు ఆయన నటించారు. అందులోనూ 'ఔరంగజేబ్' మోస్ట్ హేటెడ్ మన చరిత్రలో ఉన్న వాళ్ళు చాలా మంది ద్వేషించే వ్యక్తి. మరి అటువంటి హ్మ్. రోల్‌లో పవన్ హ్మ్. కళ్యాణ్‌కి అంత స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ ఇవ్వగలిగారా ఆయన? నిజానికి మీరు అడగాల్సింది ఆ ప్రశ్న కాదు. ఎందుకనంటే హ్మ్. అది 'చావా' సినిమాలో ఔరంగజేబుతోను, ఈ ఔరంగజేబుతో పోలిక చేయాలి. అంటే ఇద్దరు వేరంటారా? ఇది ఫిక్షన్ అంటారేంటి? 'ఔరంగజేబ్' కంప్లీట్‌గా కల్పిత పాత్ర నా అనేది కరెక్ట్ పాయింట్ అది కాదంటారా? కాదు మీరు. హ్మ్. 'ఔరంగజేబు' క్యారెక్టర్‌లో రీసెంట్‌గానే 'చావా' సినిమాలో వేరే నటుడు చేశాడు. అవును. దీంట్లో 'చావా'. వేరే హ్మ్. నటుడు చేశాడు. అంటే 2 హ్మ్. ఔరంగజేబు క్యారెక్టర్‌లే కదా చేసింది. 2 క్యారెక్టరైజేషన్ కూడా 2 హిందుత్వ వ్యతిరేక క్యారెక్టర్‌లే రెండిట్లో కూడా. హ్మ్. కాబట్టి రెండిట్లికి మనం అంటే ఆ రెండిట్లికి సారూప్యతలు, పోలికలు చూడాలి అంటున్నాను నేను అనేది. అంటే అక్కడ ఇంకొకటి ఆ! 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటుంది. అక్కడ హీరో పవన్ కళ్యాణ్ కాదు. హ్మ్. కాబట్టి మనం అక్కడ 'ఔరంగజేబ్' ఎలా యాక్ట్ చేశాడు అంటే 'చావా' హిట్ అయింది కాబట్టి అంటే ఆ 'విక్కీ ఆ! కౌశల్' ఏదో మాట్లాడుతున్నాం గానీ, లేకపోతే అసలు హ్మ్. మాట్లాడుకోము కదా! అసలు అతని గురించి పట్టించుకోను కూడా పట్టించుకోము. అంటే పవన్ ఇక్కడ పవన్ కళ్యాణ్, కళ్యాణ్ ఉన్నాడు పవన్ కాబట్టి కళ్యాణ్ ఉన్నంత ప్రత్యేకంగా 'ఔరంగజేబ్' మాత్రాన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. పవన్ చెప్పండి. కళ్యాణ్ గారు ఉన్నంత మాత్రాన లేపోతే ఇంకోళ్ళెవరో బాలకృష్ణ గారు ఉన్నంత మాత్రాన విలన్ రోల్ మారిపోదు గదండీ! అతని హ్మ్. క్యారెక్టరైజేషన్ అతనిదే. అలా ఎలా అవుతుంది? కాపోతే నేను చెప్దాం అనుకున్న విషయం ఏంట్రా అంటే, నిజంగా హ్మ్. 'చావాలో' ఔరంగజేబ్‌గా అతను అద్భుతంగా యాక్ట్ చేశాడు. దీంట్లో ఆ స్థాయి విల్లనిజం కనపడలేదని చెప్దామని నా అభిప్రాయం. కనపడలేదా? అంటే ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఇంకోటి గాని నాకు దాంట్లో క్రూరత్వం కనపడింది. అంటే అతని క్యారెక్టర్‌ని అట్లా పోర్ట్రే చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా హ్మ్. 'చావాలో' చూపెట్టారు అతన్ని. ఎందుకనో హ్మ్. 'బాబీ డేల్‌లో' నాకంత కనపడలేదు. అంటే 'బాబీ డేల్‌నెళ్లి కొట్టాలిరా! వీడింత క్రూరుడేంట్రా' అనిపించలేదండి. నాకు ఓకే. 'చావా' చూసినప్పుడైతే గనక అనిపించింది. నిజంగా వీడింత క్రూరుడు, ఇంత దుర్మార్గుడా 'ఔరంగజేబు' అనేవాడు అనిపించింది. అంటే ఆ నటుడు అంత బాగా దాన్ని పోర్ట్రే చేసాడక్కడ. అది నాకు దీంట్లో కనపడలేదండి. ఇంకోటేంటంటే, ఈ సినిమాలో కూడా అసలు 'ఔరంగజేబుకి' మన ఇతనికిను 'హరిహర వీరమల్లుకి' ఉండే సీన్‌లు చాలా తక్కువ. అంటే రెండో పార్ట్‌లో ఉంటాయనుకుంటా. ఇట్ మే బి. హ్మ్. వాళ్ళిద్దరూ కలవగానే సినిమా అయిపోయింది. ఓకే. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్సే లేవసలు. వాళ్ళిద్దరు లేవండి. డైరెక్ట్‌గా వాళ్ళిద్దరూ సీన్సే లేవు. ఒకసారి అలా కలవగానే "ఇక చాలు మీరు లేచెళ్ళిపోండిరా" అన్నారు సినిమా. ఓకే. ఇంకా 'బాబీ వాళ్ళిద్దరూ డియోల్' వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఈ సినిమాలో పార్ట్ 1లో లేదు. లేదండి. చివరి క్లైమాక్సే వాళ్ళిద్దరూ కలవడం. ఒకళ్ళ మొహాలు హ్మ్. ఒకళ్ళు చూసుకోవడం. వాడా, మల్లు అనుకుంటే వీడే వేరే ఔరంగజేబు అనుకోవడం. లాంటిది సిట్యుయేషన్ ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. పెద్ద సుడిగాలొస్తుంది. మళ్ళీ ఇదంతా అయిపోతుంది. సుడిగాలెందుకొచ్చిందో మీరు నన్ను అడగద్దు మీకు అర్థమయ్యే ఉంటది. మా మోడీ గారు అన్నారు కదా! సుడిగాలి లాంటి వారు పవన్ కళ్యాణ్ అది విజువలైజ్ చేసినట్టున్నారు వాళ్ళు. హ్మ్. ఇంకొకటి అర్థమవుతుందండి. చెప్పండి. హ్మ్. ఆహ్, ఎంత మాట్లాడకూడదు అనుకున్నా, హ్మ్. కొంత కామన్ మ్యాన్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పక్కన పెట్టేయండి. సినిమాలో హ్మ్. ఉండే వాళ్ళని పక్కన పెట్టేయండి. హ్మ్. పవన్ కళ్యాణ్ చాన్నాళ్ళ తర్వాత హిస్టారికల్ ఫిక్షన్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. లేదా హ్మ్. ఫస్ట్ సినిమా ఆయనకి. అదొకటైతే హ్మ్. హ్మ్. 'ఔరంగజేబ్' పాత్ర అంటే ముస్లిం పాత్రను ఒక విలన్‌గా అది ఫిక్షనలైజ్డ్ వరల్డ్ అయినప్పటికీ మీరన్నట్టు ఈ హ్మ్. కథ ఏదో ఫిక్షన్ అని మళ్ళీ హ్మ్. చెప్తారు మీరు. హ్మ్. సినిమాగానే చూడాలి కాబట్టి. హ్మ్. కొంత ఈ హిందుత్వ ప్రొపగాండాని పవన్ కళ్యాణ్ ప్రొపగేట్ చేస్తున్నారు కాబట్టి, హ్మ్. దాన్ని రిఫ్లెక్షన్‌గా ఈ సినిమాని ఎక్కడో చోట చూడొచ్చా మనం? ఎందుకంటే ఆయనే చెప్పారు సనాతన పరిరక్షకుడిని నేను అని. బీజేపీ ఎజెండా మోస్తుందని ఆయనే. అందరూ ఆయనే చెప్పుకున్నారు. ఆయనెవరు పర్టిక్యులర్‌గా వేలెత్తి చూపించలేదు. సో, ఈ హ్మ్. నేపథ్యంలో ఈ 'హరిహర వీరమల్లుని' ఆయన బీజేపీ నీడలోనే నేనున్నాను. బీజేపీని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5 ఇయర్స్ ఎప్పుడో అనుకుని తీసిన సినిమా కాదు. మధ్యలో చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి, దాన్ని హ్మ్. సపోర్ట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అనుకోవచ్చా? దాన్ని సపోర్ట్ చేసింది అనుకోవచ్చా? లేకపోతే మళ్ళీ ఆయ సినిమా ఉందంటారా? ఆయన భావజాలాన్ని ప్రమోట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే అది సనాతన ధర్మాన్ని ఆయన బయట చెప్తున్నారు. సినిమాలోనే అదే పాయింట్ కాబట్టి మనం ఇంత ముందర చర్చలో కూడా అదే మాట్లాడారు మీరు. వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు నేనేమంటాను కనపడింది కదా! సినిమాలో. హిందూ వర్సస్ రైటే. ముస్లిం ధర్మ ఆ! పరిరక్షకుడు కనపడతాయి కదా! 100% ట్యాగ్స్. కనపడింది. కాపోతే నేనో హ్మ్. ప్రశ్నేస్తున్నాను నేను. హ్మ్. ఏమంటానంటే ఔరంగజేబుని ఇప్పుడు మనం ఒక ముస్లిం అతను ఆయన ఇది ఆయనలో హ్మ్. చరిత్రలో నిజమైన క్యారెక్టర్. ఫిక్షన్ క్యారెక్టర్ ఇతన్ని హిందూ ధర్మ పరిరక్షకుడిగా చూపెట్టారు. మనం 2 క్యారెక్టర్‌లుగా మనం ఎందుకు చూడట్లేదని నేను అంటాను. నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎందుకని ఇప్పుడు నేను బయట నా కులమో, మతమో లేకపోతే నా భావాన్ని ఇక్కడ నేను ఎలా ప్రవేశపెట్టనో, ప్రవేశపెట్టకూడదో
అట్ ద సేమ్ టైం తెర మీద అలా ప్రవేశపెట్టలేదు. ఆయనకి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. హిందూ ధర్మం అట్లా పరిరక్షణ చూడలేదు కదా సూర్యప్రకాష్ గారు. ఒక పొలిటీషియన్, ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు వేరు, మీ సినిమాలు వేరు, మీ జీవితం వేరని అనుకోలేరు. పవన్ కళ్యాణ్ ఉన్న పర్సనల్ లైఫ్ ని కూడా ఎవరు వదిలిపెట్టలేదు. అలాంటి ఒక సినిమా 5 ఏళ్ల క్రితం ఈ సినిమా ఆయన మొదలెట్టే నాటికి అసలు ఆయన 5 ఏళ్ల డిప్యూటీ క్రితం సీఎం ఆయన సినిమా అవుతుంది రిలీజ్ అనుకోలా. అయింది కదా! 5 ఏళ్ల క్రితం సినిమా. హ్మ్. కొన్ని సినిమాలు పవన్ కళ్యాణే డైరెక్ట్ చేశారు. కొన్ని యాక్షన్ సీన్స్ అని కూడా చెప్పుకున్న అవును. నేపథ్యంలో అవును. ఎన్ని యాహ్! మోడిఫికేషన్స్ జరిగుండొచ్చు. ఆయన గెలిచిన తర్వాత మారిండొచ్చుగా. ఖచ్చితంగా ఉంటాయండి. ఏవండీ 5 ఏళ్లలో అప్పుడు కథనే ఇప్పటికి తీరు. ఇప్పుడు మీరన్నట్టుగా కొన్ని మార్పులైతే జరుగుతాయండి. అంత మాత్రానికి ఇప్పుడు ఆయన ముస్లిం వ్యతిరేకను ఇంకోటేనో పొలిటీషియన్ నేను అడిగేది ఒకే క్లాసికల్ ప్రశ్న. హ్మ్. ఆయన పొలిటీషియన్ అక్కడికే వస్తున్నాం. సినిమాని సినిమాగా చూడొద్దు. విడిగానే చూద్దాం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాము. ఆయన తన హ్మ్. భావజాలానికి ఐడియాలజీకి తీసుకున్నాడు. ఆ సినిమా తీసేసాడు. ఆయన అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్‌ని బలేసి హ్మ్. తీసేసాడు అనుకుందాం. హ్మ్. ఆయన నా భావజాలానికి తగినట్టు తీయండి. నేను డేట్స్ ఇస్తా అన్నాడు. వాళ్ళు తీశారు అనుకుందాం. అనుకుంటే గనక ఆయన పొలిటీషియన్. ఆయనకి రేపొద్దున ముస్లిం ఓట్లొద్దా? ఆయన ఆయన ప్రధాన ఎజెండా నా తీసుకుంటుంది తెలుగు ముస్లిమ్స్ కూడా కదా! బీజేపీకి డిప్యూటీ సీఎం ఫేవరెట్‌గా స్థాయికెళ్ళిన ఉన్నారు వ్యక్తి ఆయన అభిమానుల్లో ముస్లిమ్స్ ఉంటారని ఆయనకి తెలుసు. హ్మ్. ఫస్ట్ థింగ్. ఆయన జన సైనికుల్లో ముస్లిమ్స్ ఉంటారని తెలుసు. థర్డ్ థింగ్ ఆయనకి రేపొద్దున ఓట్లయిపోయే వాళ్ళలో కొంతమంది ఖచ్చితంగా కొంత శాతం ముస్లిమ్స్ ఉంటారని తెలుసు. ఇవన్నీ ఉన్నప్పుడు డైరెక్ట్ అటాక్ ఆయన ఎందుకు ఇస్తాడు చెప్పండి? అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఈ సినిమా చూసినా, ఎవరి సినిమా చూసినా సరే ఓకే. ఫేవరబుల్ పవన్ కళ్యాణ్ ఒక కథ తీశారు గాని, అందులో ఆయనకేం వ్యతిరేకత లేదని అనుకుంటారా? ఏవండి ఇప్పుడు వ్యతిరేకత పవన్ ఉంటే కళ్యాణ్ అసలు సెన్సారే అవ్వదు కదండీ! ఫస్ట్ థింగ్ అసల అటువంటిది ఏదన్నా ఇప్పుడు గొడవలొస్తాయి, మత ఘర్షణలొస్తాయి, ముస్లిమ్స్ పూర్తిగా వ్యతిరేకంగా ఈ సినిమా తీశారనుకుంటే గనక ఫస్ట్ సెన్సార్ దగ్గరే ఆగిపోతుంది. ఆగలేదు అనుకుందాం. పోనీ అక్కడ వదిలేసారు ఎవరినో పట్టుకొని అనుకుందాం. అసలు మార్నింగ్ షోకే ఇది మత గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఈ రోజున ఎవరు ఆగట్లేదండి సోషల్ మీడియా రోజులివి. అసలు ఆగట్ల. ఒక్క సెకండ్ కూడా ఆగట్ల. మన దాంట్లో గనక ముస్లిం వ్యతిరేకత గనక ఉంటే గనక ఖచ్చితంగా ఈ పాటికి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. మనం ఆ గొడవ గురించి మాట్లాడుకుంటూ ఉందాం. సినిమా గురించి మాట్లాడుకోపోదుమండి ఈ పాటికి. కాబట్టి దాంట్లో ఔరంగజేబు అనేవాడు ముస్లిం వర్గానికి ప్రతినిధి. ఆయన ఒక దుర్మార్గుడు. చరిత్రలో ఉన్న క్యారెక్టర్‌ని ఒక హిందూ ధర్మం యువకుడు ఒకతను దాన్ని ఎట్లా పోరాడాడని ఒక కథగా తీసుకున్నారు వాళ్ళు. నాకు తెలిసుండి దాన్ని ఈయన కనెక్ట్ అవ్వడానికి ఈయనలో కొంత భావన ఉంది. ఆయన హ్మ్. సనాతన ధర్మం ప్రచారం అంటే వల్ల. అది సో, సెలెక్ట్ దానికి చేసుకున్నారంటే ఎక్కడో ఓకే ఉంటది కదా! నేను చేసుకున్నారు. అడుగుతుంది కూడా అదే. హ్మ్. హ్మ్. ఓకే ఆయన సెలెక్ట్ చేసుకుంటే చేసుకున్నది నిజమే. అలాంటి క్యారెక్టరైజేషన్ కొంత కారణం ఆయన లోపల కొంత ఉంది కాబట్టి అది అయ్యుండొచ్చు గానీ, పూర్తిగా వ్యతిరేకత అయితే గనుక సినిమా తెర మీద చూపెట్టరండి ఎవరు. చూపెట్టలేదు కూడా. అది 2 క్యారెక్టర్‌ల కింద అంటే 'హరిహర వీరమల్లు' అనే ఒక క్యారెక్టరు. నెక్స్ట్ 'ఔరంగజేబు' అనే ఒక క్యారెక్టర్. అంతే తప్పించి ఇక్కడ ముస్లిం మతానికి వ్యతిరేకంగా ఇతను హిందూ ధర్మాన్ని వాళ్ళందరూ తొక్కేసుకుంటూ ఎళ్ళే కాదండి. అతను ఇబ్బంది పెడుతున్నాడు హిందువుల్ని. సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు జిజియా పన్నేసాడు, ఇంకోటి చేసాడు, ఇంకోటి చేసాడు ఔరంగజేబు. దాని మూలంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నాడు. 'హరిహర వీరమల్లు' అనే ఒకతను వాటి మూలంగా ఇబ్బంది పడిన ఒక కుటుంబాన్ని సేవ్ చేయడం కోసం బయలుదేరి వెళ్ళాడు. ఔరంగజేబుని ఎదిరిస్తున్నాడు. ఇంతే కథ. అంతే తప్పించి ఇతను వెళ్లి ముస్లింలకు గాని, లేపోతే ఇంకోటి గాని అక్కడ ఘర్షణలొచ్చే సిట్యుయేషన్ మటుకు ఎక్కడ చూపెట్టలేదండి. అంటే ముస్లింలు తప్పని గాని, లేపోతే వాళ్ళ ధర్మాన్ని గాని, వాళ్ళ మతాన్ని గాని ఎక్కడ చిన్న కామెంట్ కూడా చేయలేదు. చేస్తేనే సెన్సారు రాదు. ఇంకోటి అలా చేస్తేనే రేపొద్దున ఓట్లు పడవు వేరే రకంగా చూసుకుంటే. కాబట్టి అటువంటిదేం జరగలేదండి. ఏం అది క్లియర్. జరగలేదండి. సో, ఆల్ ఆన్ సినిమాటిక్ లిబర్టీ అంటారు. ఇప్పుడు అంతే. చెప్పండి ఓవరాల్‌గా సినిమాకి మీరు హ్మ్. ఎక్సలెంట్ అంటారా? అబోవ్ యావరేజా? యావరేజా? ఓకేనా? యావరేజ్ సినిమా అండి అది. ఎందుకంటే ఆ సినిమా నేను ఇందాక చెప్పినట్టుగా హఠాత్తుగా ఆగిపోయింది. నాకు సాటిస్ఫాక్షన్ కలగల. సినిమా నుంచి బయటకొచ్చాను నేను. ఏంట్రా ఏం చూసానంటే నాకు సాటిస్ఫాక్షన్ కలగల. అప్పటిదాకా చూసా కొన్ని బాగున్నాయి. ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు. లేకపోతే ఆ అమ్మాయి ఏదో బాగా చేసింది. బాబీ డియాల్ వచ్చినప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇలా ముక్కలుగా కనపడుతున్నాయి గానీ ఓవరాల్‌గా వచ్చేటప్పటికి నాకు సాటిస్ఫాక్షన్. అంటే ఏంటి సినిమా చూస్తున్నాను. ఔరంగజేబుని కొట్టాలి. ఇతనెళ్లి పవన్ కళ్యాణ్. అంటే నాకు చివరికొచ్చేప్పుడు అటువంటిది ఏదైనా జరిగితే గనక అంటే కథ ప్రకారం హ్మ్. నేనొక సాటిస్ఫాక్షన్ కలిగి అంటే హీరో ఎళ్లి విలన్ని కొట్టడం, ఇంకోటో జరిగితే నా కథ పూర్తయిన ఫీలింగ్‌తో వచ్చేద్దునండి. హఠాత్తుగా నువ్వు కథ ఆపేసి, నువ్వు బయటకొచ్చినప్పుడు నీకు సెకండ్ పార్ట్ ఉండొచ్చు. హ్మ్. నేను ఆ సెకండ్ పార్ట్‌లన్నిట్లి మీద ఈ కంప్లెయింట్ ఇప్పుడు చాలా సినిమాలకి వాళ్ళు సరిగ్గా కట్ చేయట్లేదనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు కథ ఎక్కడ చెప్పట్లేదు. దీంట్లో హ్మ్. జరిగిందేంటండి, హరిహర వీరమల్లు పాత్రని పరిచయం చేశారు. ఇంట్రడ్యూస్ చేయడం. ఆ! హ్మ్. అలాగే ఔరంగజేబు పాత్రని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే మూడోది అప్పుడు పరిస్థితులు ఇంట్రొడ్యూస్ చేశారు. నాలుగోది రెండిట్ల మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి ఔరంగజేబుని అసలు ఇతను హ్మ్. కొట్టడానికి లేకపోతే అతని మీద యుద్ధానికి ఎందుకు బయలుదేరాడు? ఇవే ఈ సినిమా ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్‌లో జరిగింది ఇవి తెలుసుకోవడం. ఇవి హ్మ్. తెలుసుకోవడమే జరిగింది తప్పించి అంతకు మించి ఈ పార్ట్‌లో ఏం జరగలేదండి. హ్మ్. ఏం జరిగినప్పుడు మనం అసలు ఈ సినిమా బావుంది, బాలేదని చెప్పడానికి కూడా మనకసలు వాయిస్ రాదు. ఎందుకంటే ఏం ఓకే. జరగనప్పుడు ఏం జరుగుతుంది? నాకు ఓన్లీ సెటప్ మాత్రమే చూసాం ఇక్కడ. సెకండ్ హ్మ్. పార్ట్‌లో
చూస్తేనే ఓహో! ఇదా? వీళ్ళు బాగా తీయలేదు, వీళ్ళు బాగా తీశారండి. అసలు ఇక్కడ జరిగిందేముంది? హ్మ్. ఇది సీక్వెల్స్‌కొచ్చే సమస్యేనండి. హ్మ్. వాళ్ళేదో క్లైమాక్స్‌లో తేల్చేసుంటే బావుండేది. ఓకే. ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. 'కల్కి' తీసుకుంటే అది కూడా మైథలాజికల్ ఫిక్షన్ అనుకోవచ్చు. హ్మ్. దానికున్న అడ్వాంటేజ్ ఏంటంటే పురాణాల్లో ఉన్న కర్ణుడి పాత్ర, ఈ పాత్రల క్యారెక్టరిస్టిక్స్ కోల్పోకుండా ఎట్లైనా ఫిక్షన్ రాసుకోవచ్చు. దాని అవును. ఇప్పటికి తగ్గట్టు. దానికసలు వాడు సీక్వెల్‌లో 10 పార్టులు తీసినా వచ్చే నష్టం లేదు. హ్మ్. కానీ 'హరిహర వీరమల్లు' అన్నది ఎంత హ్మ్. ఫిక్షన్ అయినా, ఎన్ని హ్మ్. ఫిక్షన్ ఔరంగజేబ్ అనే పాత్ర వీళ్ళందరూ చరిత్రలో నడిచిన వాళ్ళు. పురాణాల్లో హ్మ్. నడిచిన వాళ్ళు. హ్మ్. సో, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా కొంత చాలా మనకి హ్మ్. ఎంతో కొంత హిస్టరీ తెలిస్తే రివీల్ అవును. అయిపోయేది. ఏం జరుగుతది ఎండ్‌కన్నది కొంత అందరూ హ్మ్. అంచనా వేయగలరు. ఈ అవును. నేపథ్యంలో ఇది సెకండ్ పార్ట్ హ్మ్. కూడా ఫస్ట్‌గా ఇక్కడ ఆపేసారు కాబట్టి, సెకండ్ పార్ట్ హ్మ్. ఏమైనా అడ్వాంటేజ్ కాబోతుందా? అది కూడా తెలిసిన స్టోరీయే కదా! సో, అంటే అడ్వాంటేజ్ కాబోతుందా? జస్ట్ ఏదో తీయాలి కాబట్టి సెకండ్ పార్ట్ వచ్చిందన్నట్టే ఉంటుందా? ఏవండీ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇలా ఉంది. ఇలాగ ఇంత నాసిరకంగా వీళ్ళు తీశారు. పవన్ కళ్యాణ్ హ్మ్. గారు డేస్ ఇచ్చారు. ఇంకోటి ఇచ్చారు. ఇది చేసారు. నాసిరకంగా తీశారు. ఇలా చేశారు. సెకండ్ పార్ట్ ఇంతకన్నా అద్భుతం అని ఏమి ఊహించమండి. అది నిజం అది. హ్మ్. హ్మ్. లేపోతే దీని నుంచి ఏమన్నా పాఠాలు నేర్చుకుని, లేదురా హ్మ్. ఇలా ఇన్ని కంప్లెయింట్స్ వచ్చాయి. వీటిల మూలంగా అని చెప్పి వాళ్ళేమన్నా సెకండ్ పార్ట్‌కి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే చూసేదైతే దాని మీద నేను హై ఎక్స్‌పెక్టేషన్ నేనైతే పెట్టుకోనండి. ఇంకోటండి ఇప్పుడు మీరు 'కలికి' గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. 'కలికి' సినిమా మీద కూడా ఆ పాత్ర మీద కర్ణుడు క్యారెక్టర్ మీద చాలా కంప్లెయింట్స్ వచ్చాయి బయట. అంటే ఏంటి ఇలా తీయకూడదు, అలా అంటే ఎప్పుడూ ఓ చర్చ జరుగుతూనే ఉంటుందండి. హ్మ్. అది మీరు పురాణం అన్నారు. పురాణము, చరిత్ర అనేవి మనం చరిత్ర నిజంగా జనాలు జరిగిన పార్ట్ అనుకుంటుంది. పురాణాలు కానీ చరిత్రగానే చూస్తారు. పురాణాన్ని కూడా చరిత్రగానే చూస్తారు. ఎక్కువ ఇంపాక్ట్ చూపెట్టేది నిజంగా ప్రజల జీవితాల మీద చరిత్ర కన్నా కూడా జనాలు పురాణాలు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ, నాన్న, తాత, ముత్తాతల దగ్గర పురాణాలే వింటూ వింటూ ఉంటారు. పెరుగుతారండి. ఔరంగజేబు చరిత్ర నా పిల్లలకి నేను ఎప్పుడూ చెప్పలే. రామాయణం మా ఇంట్లో చెప్తాం గాని. అంటే హ్మ్. మనకి తెలియకుండా అవి పుస్తకాల్లో చదువుకోవాల్సిందే తప్పించి ఔరంగజేబు చరిత్ర, గోల్కొండ చరిత్ర ఏమన్నా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పించి, విడిగా ఎవరు దాని మీద రీసెర్చ్ చేయరండి. కానీ పురాణాలు అవన్నీ అవి రుద్దడం అనండి, లేకపోతే తెలుసుకోవడం అనండి, మన చిన్నప్పటి నుంచి ఆ కథలు వింటాము, మన టీవీలో చూస్తూ ఉంటాం, వెబ్ సీరీస్‌లు చూస్తున్నాం, సినిమాలు వస్తుంటాయి. మనకు తెలియకుండా మన జీవితం అంటే ఏంటి నేనేది ఇక్కడ చెప్పేది పురాణాలు ఎంత వాటిలో తప్పులు చేసినా జనాలు ఒప్పుకోరండి. చరిత్రలో తప్పులు చేసిన జనాలు ఒప్పుకోరు. ఇన్ కేస్ ఇప్పుడు ఔరంగజేబు నిజంగా క్యారెక్టర్ తప్పు అని ఎవరన్నా అంటే గనక అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకని ఔరంగజేబు గురించి అతను ప పరమత ద్వేష అని చెప్పి అందరికీ తెలుసు. మన చరిత్రలోనే రాసింది. డైరెక్ట్‌గానే రాసింది. అదేమి దాచిపెట్టిన విషయం ఏం కాదండి. అతను హిందువుల్ని జిజియా పన్ను విధించాడని అందరికి తెలుసు. లేకపోతే ఇంకోటి చేసాడు. ఇవన్నీ హిందువుల మీద చాలా దాడులు చేశాడని తెలుసు కాబట్టే ఎవరు కూడా మాట్లాడట్లేదండి. అదే గనక ఓకే. అదేం లేకుండా వీళ్ళు సినిమాలో లిబర్టీ తీసుకుని ఔరంగజేబు అనేవాడు మహారాజు చాలా గొప్పవాడనుకోండి. అతన్ని హ్మ్. ఇలాగా దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి చూపెడుతున్నారనుకోండి ఖచ్చితంగా జనాలు ఒప్పుకోరు. హ్మ్. అది. అందరికి ఔరంగజేబ్ ఒక పెట్టడానికి ఒక మంచి పాత్ర అయిపోయాడు. సినిమాలకి నిజంగా మంచి మంచిగా నుడిసెట్టండి. ఆయన సినిమా నిజంగా వాళ్ళు ఆయన రాయట్లేదు ఆయనకి. నిజానికి. ఎందుకంటే మన 'చావాలా' చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో చేశారు. అంతకుముందు ఇంకో వేరే సినిమాలో ఔరంగజేబు కనపడ్డాడు. ఔరంగజేబుకి సినిమా వాళ్ళు ఎంతో కొంత రాయల్టీ ఇచ్చి తెచ్చుకోవాలి రాయల్టీ నిజానికి. తీసేయలేదు. ఔరంగజేబ్ లాగా వర్కౌట్ అయ్యే ఫార్ములాస్ ఏమన్నా మన హిస్టారికల్ ఫార్ములాస్ ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? ఫార్ములాలండి. జనరల్ హ్మ్. ఔరంగజేబ్ పాత్రలాగా అంత హ్మ్. స్ట్రాంగ్ విలనిజం కావచ్చు, హీరోయిజం కావచ్చు. అలాంటి మన హిస్టరీలో క్యారెక్టర్స్ మన వాళ్ళు తీయనివి వర్కౌట్ అయ్యేవి ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? ఉన్నా కూడా నేను చెప్పను ఎందుకంటే నమ్ముకుంటాను వాటిల్ని. ఆ! నాకు నవ్ ఉన్నా కూడా నేను బహిరంగంగా చెప్పి వాటిల్ని అందరికి ఇవ్వటం ఎందుకండి? దాన్ని ఓకే. నమ్ముకుందాం. మీరే త్వరలో ఒక సినిమా తీస్తారనమాట. ఎవరు ఏమో ఊహించకుండా ఒక అప్పుడు షాక్ ఇస్తారు. అలాంటి క్యారెక్టర్ ఏదైనా తగిలినప్పుడు. ఇప్పుడు దట్స్ గుడ్. 'పద్మావత్' సినిమా తీశారాయన 'సంజయ్ లీలా హ్మ్. బన్సాలి.' దాంట్లో హ్మ్. కూడా నెగెటివ్ క్యారెక్టర్ పెట్టారు. అతను 'మాలిక్ కాఫీర్' క్యారెక్టర్. అది చాలా హ్మ్. స్ట్రాంగ్ క్యారెక్టర్. 'మాలిక్ కాఫీర్' మీద హ్మ్. తెలుగులో శివప్రసాద్ గారు నవల కూడా రాశారు అద్భుతంగా. దొరికితే చదవండి. చాలా హ్మ్. అద్భుతమైన నవలది. అంటే 'మాలిక్ కాఫీర్' కూడా ఔరంగజేబ్‌తో సేమ్ ఆ రేంజ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడిన సినిమాల్లో తీసుకోదలిచినప్పుడు ఆ క్యారెక్టర్‌ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. అదే. ఓవరాల్‌గా చర్చ ముగింపుకొచ్చేసాం సూర్యప్రకాష్ గారు. ఒక విషయం చెప్పండి. పవన్ హ్మ్. కళ్యాణ్ గత సినిమాలు ఒక ఎత్తైతే 'హరిహర వీరమల్లు' ఒక ఎత్తు గాబట్టి, ఇప్పుడు ఆయన మీరే అన్నారు అంత బాలేదు యావరేజ్ సినిమా అని. పవన్ అవునండి. కళ్యాణ్ ఒక మంచి హిట్ ఇవ్వాలంటే, ఒక మంచి హ్మ్. బ్లాక్ బస్టర్ ఎందుకంటే ఆయనకున్న పొజిషన్‌కి ఆయన మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా మిగిలిన చిన్న అవును. సినిమాలకొచ్చేదానికన్నా ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. ఎక్కువ ప్రమోషన్ వస్తుంది గాబట్టి, అవునండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే అవకాశం ఉంది? ఏవి ఎలాంటివి ఉండకూడదు, ఎలాంటివి ఉండాలి? అంటే నిజానికి 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలంటే అది టోటల్ ఫుల్ మీల్స్ లాగా ఊహించుకొని ఎళ్తామండి థియేటర్‌కి. హాఫ్ మీల్స్ అనుకోం. కాబట్టి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే గనక
సరదాగా, హాయిగా, ఆనందంగా ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఇప్పుడు 'అత్తారింటికి దారేది' లేకపోతే ఇంకోటి హ్మ్. ఇలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళే సినిమా అవుతే గనక ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నాకు తెలిసుంటది. ఆయన నుంచి ఇప్పుడైనా ఇంకోసారైనా ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదది. అంటే ఆయన అలాంటి ఫ్యామిలీ సినిమా ఓరియెంటెడ్ డ్రామాస్ మాత్రమే ఆ! ఫ్యామిలీ హ్మ్. గాని అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి, ఎందుకంటే ఆయన నుంచి ఫుల్ మీల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇన్నేళ్లుగా ఆయన సినిమాలు చూసి ఉండటంతోటి వాళ్ళు హఠాత్తుగా ఈ సినిమాకి ఇప్పుడు మా ఫ్యామిలీ వెళ్లారనుకోండి, వాళ్ళు హ్మ్. డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు 'పవన్ కళ్యాణ్' అనంగానే వాళ్ళకి ఇమేజ్ ఉంటది బ్రెయిన్‌లో. ఇలా ఉంటే హ్మ్. బావుంటుంది కదా! అని చెప్పి. వాళ్ళు అది చరిత్రను నిజంగా చూడడానికి బావుంది. ఇష్టపడకపోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. మొత్తానికి 'హరిహర వీరమల్లు' మీద కంప్లీట్ రివ్యూ చేశారు. అలాగే డిస్కషన్‌లో కూడా డిస్కషన్‌తో ఓవరాల్ వ్యూస్ కూడా వచ్చేలా చేశారు. చూద్దాం ఈ 4, 5 డేస్ అయ్యేసరికి యావరేజ్ హ్మ్. అయినా సరే 'పవన్ కళ్యాణ్' కాబట్టి కలెక్షన్స్ ఏ హ్మ్. రేంజ్‌లో వసూలు చేస్తుందో. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఆడాలండి. ఈస్ అది చెప్పండి. 'హరిహర వీరమల్లు' అవ్వచ్చు, ఇంకోటి 'పవన్ కళ్యాణ్' గారి సినిమా కావచ్చు. ఏదైనా సినిమా ఆడితేనే ఇంకో పెద్ద సినిమా ఎవరైనా ప్రొడ్యూసర్ చేయడానికి వస్తారు కాబట్టి ఆడాలని నేను కోరుకుంటాను. ఆడాలని. ఓకే. ఆడుతుంది. థాంక్ యూ. థాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.